మా లెక్చర్ 3లో లైట్. మనకి లైట్ అనగానే మెయిన్ సోర్స్ వచ్చేసరికి సోలార్ రేడియేషన్. ఫస్ట్ లైట్ అంటే లైక్ సోలార్ రేడియేషన్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవటం వల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది వచ్చింది. ఫోటోసింథసిస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ విధంగా మనకి ఎంత ఫోటోసింథసిస్ ప్లాంట్కి కావాలి అంటే మనకి కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ అండ్ లైట్ అండ్ టెంపరేచర్ అండ్ ఫెర్టిలైజర్ ఎలిమెంట్, వాటర్, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ప్లాంట్స్కి ఎంత ఫోటోసింథసిస్ కావాలి, ఎంత ఉండకూడదు అని మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ 10th తెలుసుకునే ఉంటారు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అండ్ లైట్ కలిస్తే మనకి కార్బోహైడ్రేట్స్, ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. దానివల్ల మనకి ప్లాంట్ న్యూట్రియంట్స్, క్లోరోఫిల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఉండాలి అంటే కార్బన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది 2 కంబైన్ అయ్యి తగ్గిస్తే మనకి కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ లైక్ మనకి సోలార్ ఎనర్జీ సఫిషియెంట్గా ప్లాంట్కి అనేది సప్లై అవ్వకపోతే గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ లైట్ అనేది ప్రాపర్గా లేకపోతే ఫోటోసింథసిస్ అనేది స్లో డౌన్ అవుతుంది. అండ్ ఫోటోసింథసిస్ అనేది కొంచెం మనకి ఎక్కువగా లైట్ ఇంటెన్సిటీ మళ్ళీ ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ క్లోరోప్లాస్ట్రా అనేది ఒకటి ఉంటుంది మా లీవ్స్లో, దాని లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అలా లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ స్ట్రీమ్ అనేది గ్రో అవ్వలేదు. ఓకే, క్లోరోప్లాస్ట్ అనేది స్ట్రీమ్స్లో ఉంటుంది. ఆ స్ట్రీమ్స్ అనేది గ్రోత్ అవ్వలేదు. అందువల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ ఉండకూడదు అండ్ తక్కువ ఉండకూడదు. మనకి లైట్ ఇంటెన్సిటీ అనేది ఎలా మెజర్ చేస్తారంటే మన ఇంటర్నేషనల్ యూనిట్ ప్రకారం లక్స్తో డిఫైన్ చేస్తారమ్మా. లక్స్ అనేది మనకి లైక్ 1 మీటర్ అయితే యూనిఫామ్ పాయింట్ సోర్స్గా మనం చెప్పుకుంటాం. 1 మీటర్ అంటున్నాం కదా, అట్లాగే ఇక్కడ యూనిఫామ్ పాయింట్ సోర్స్గా మనం చెప్పుకుంటాం. దాన్ని 1 ఇంటర్నేషనల్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. అంటే 1 క్యాండిల్ కరిగే ఎంత ఇది ఉంటే దాన్ని 1 లక్స్గా చూస్తాము అని. ఇక్కడ గ్రీన్ హౌస్ క్రాప్స్కి లైట్ ఇంటెన్సిటీ అనేది ఎంతెంత ఉండాలి, ఏ సీజన్స్లో అనేది చెప్తున్నారమ్మా. ఫస్ట్ సమ్మర్ డేస్ వచ్చేసరికి 129.6 లక్స్ ఉండాలి. అండ్ క్లౌడీ డేస్లో అయితే 32 లక్స్ అనేది ఉండాలమ్మా. అండ్ మోస్ట్ ఆఫ్ క్రాప్స్కి వచ్చేసరికి ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా మనకి మామూలుగా లైట్ ఇంటెన్సిటీ అనేది ఎంత ఉండాలంటే 32.2 లక్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, మళ్ళీ లైట్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే వేవ్ లెంత్ని నానోమీటర్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. వేవ్ లెంత్ ఇంత అనేది నానోమీటర్స్లో చెప్పుకోవచ్చు. అయితే ఏ లైట్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లౌడీ డేస్ బయట ఉన్నాయి, ఏ కండిషన్స్ అయినా మనకి గ్రీన్ హౌస్ బయట ఉన్నాయమ్మా, కానీ నువ్వు అక్కడ లైట్ పెట్టుకుని ఆ ఒక కండిషన్స్ని నువ్వు మోడిఫై చేసుకోవాలి. అక్కడైతే ఏ లైట్స్ ఎందుకు యూస్ అవుతాయి అనేది ఈ పారాలో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గ్రీన్ హౌస్ ఉంది, అక్కడ ఎప్పుడు కోల్డ్ కండిషన్లో ఉంది. అయితే మనకి అక్కడ లోపల లైట్ ఇంటెన్సిటీ పెంచుకోవాలి. ఎందుకంటే లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉండేది కదా కోల్డ్ కండిషన్లో. అప్పుడు లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టుకుని షార్ట్ వేవ్ లెంత్ ఎక్కువ పెట్టుకుంటే నీకు లైట్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మన ఏరియాస్లో చూసుకుంటే ఎలా ఉంటుందంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం లాంగ్ వేవ్ రేడియేషన్స్లో ఉండేటట్టు బల్బుని సెట్ చేసుకోవాలి. నీకు ఎక్కువ అవుతున్నప్పుడు తక్కువ చేసుకుంటూ ఉండాలి ఫోటోసింథసిస్ని. అలా తక్కువ చేసుకుని ఆ ఒక లైట్ ఇంటెన్సిటీని తక్కువ చేసుకుంటే మనకి బయట ఉన్నది కొంచెం లోపల తగ్గుతూ ఉంటుంది అండ్ ఆ ప్లాంట్ గ్రో అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నువ్వు చేసుకుంటే నువ్వు ప్లాంట్ అనేది గ్రో చేసుకోవచ్చు అని. అయితే ఇక్కడ ఏ లైట్స్ ఎందుకు యూస్ అవుతుందో చెప్తున్నారమ్మా. యూవీ లైట్స్ అనేది షార్ట్ వేవ్ లెంత్ రేంజ్కి పెట్టుకుంటాము. ఇది లెస్ దాన్ 400 నానోమీటర్స్ ఉంటుందమ్మా యూవీ లైట్స్ అనేవి. ఓకే, లార్జ్ క్వాలిటీలో యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే ప్లాంట్స్కి హార్మ్ అనేది ఉంటుంది. తక్కువలో యూజ్ చేయాలి అని చెప్తున్నాడు. అంటే ఎక్కువ ఉన్నది కదా, 400 పైన ఉంది కదా, అందుకు. ఇక్కడ గ్లాస్ స్క్రీన్స్ అనేవి మనకి యూవీ లైట్స్ అండ్ లైట్వి ఏంటంటే బిలో మనకి 325 నానోమీటర్స్లో ఉన్నాయి, మనకి ఒబే చేస్తాయి అని చెప్తున్నాడు. అంటే లైక్ యాక్సెప్ట్ చేస్తాయి అని.
గ్లాస్ స్క్రీన్స్ దగ్గర. అండ్ విజిబుల్ లైట్స్, వైట్ లైట్స్ అనేది వేవ్ లెంత్ అనేది 400 నుండి 700 నానోమీటర్స్లో ఉంటుంది. అండ్ రెడ్ లైట్స్ అనేది 700 నుండి 750 నానోమీటర్స్లో ఉంటాయి. ఎఫెక్ట్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎలా నువ్వు గ్రో చేసుకోవాలా దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ లాంగర్ వేవ్ లెంత్స్ అనేది నాట్ ఇన్వాల్వ్ ఇన్ ప్లాంట్ ప్రాసెస్. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ నువ్వు ప్రొడ్యూస్ చేసుకుని చేయాలి అంటే అవి ఇన్వాల్వ్ అవ్వవు అని చెప్తున్నాడు. అండ్ స్పెక్ట్రమ్ లైట్స్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. స్పెక్ట్రమ్ లైట్స్ అనేది ఫోటోసింథసిస్లో యూజ్ అవుతాయి. ఈ యొక్క స్పెక్ట్రమ్ లైట్స్ ఫోటోసింథసిస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ అవుతాయి కాబట్టి ఫోటోసింథసిస్ మోర్ యాక్టివ్ ఇన్ బ్లూ అండ్ రెడ్. అంటే లైక్ నీకు లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే లైట్ ఇంటెన్సిటీ లేని చోటే కదా మనం ఫోటోసింథసిస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. ఈ యొక్క స్పెక్ట్రమ్ లైట్స్ అనేది పెట్టుకోవచ్చు. అవి ఏంటంటే బ్లూ రెడ్ ఉంటాయి. స్పెక్ట్రమ్స్ వచ్చేదానికి కంపారిజన్ గ్రీన్ ఎల్లో రీజియన్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ బ్లూ అండ్ రెడ్ బ్యాండ్స్ అనేది ఫోటోసింథసిస్ యాక్టివిటీని హైయర్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్లూ లైట్స్ వచ్చేదానికి షార్ట్ వేవ్ లెన్స్ ఉంటాయమ్మా. ఇవేంటంటే ప్లాంట్స్కి సప్లై చేసుకుని గ్రోత్ అనేది రిటార్డ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ప్లాంట్స్ అనేది మళ్ళీ హార్డ్ అండ్ డార్క్ కలర్స్లో ఉంటాయి. అండ్ వెన్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ రెడ్ లైట్స్లో ప్లాంట్ని గ్రోన్ చేస్తే లాంగ్ వేవ్ లెంత్స్ ఉంటాయి. గ్రోత్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇంటర్నోడ్స్ అంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా అవనేది ఫాస్ట్గా వస్తాయి అని చెప్తున్నాడు. రిజల్టింగ్ ఇన్ టాల్ ప్లాంట్స్, పెద్ద పెద్ద ప్లాంట్స్కి యూజ్ అవుతుంది. అదే రెడ్ లైట్ వచ్చేసరికి మనకి తీగల్లా పాగుతాయి కదా అలాంటి లైట్స్కి యూస్ అవుతుంది. అండ్ బ్లూ లైట్స్కి వచ్చేసరికి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి యూస్ అవుతుంది. విజిబుల్ లైట్స్ ఆల్ వేవ్ లెన్స్ ఈజ్ రెడీ టు యూటిలైజ్ ద ఫోటోసింథసిస్. ఇవన్నీ ఏంటంటే మనకి ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్ అనేది నువ్వు ఎలా మెజర్ చేస్తావంటే లెవెల్ ఆఫ్ హీట్ ప్రెసెంట్, ఎంత హీట్ ప్రెసెంట్ ఉందో దాన్ని బట్టి నీకు టెంపరేచర్ అనేది మెజర్ చేస్తూ ఉంటావమ్మా. ఓకే, ఇవి టెంపరేచర్ రేంజెస్. ఇప్పుడు మనకి టెంపరేచర్ ఎక్కువైనా మనం తట్టుకోలేము, అలా తక్కువైనా తట్టుకోలేము. అలాంటిది ప్లాంట్స్ అయినా టెంపరేచర్ ఎక్కువైనా తట్టుకోలేము, ఇప్పుడు తక్కువైంది అనుకోండి దాంట్లో క్యూబ్ ఫార్మేషన్ లాగా అంటే లైక్ ఎక్కువ చల్లదనం అయిపోయి ఆ టిష్యూస్ ఆ సెల్స్ అనేవి మనకి పెరగకోకుండా అండ్ అక్కడ ఎంజైమెటిక్ రియాక్షన్ జరగకోకుండా ఆపుతూ ఉంటుంది. అండ్ ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ హీట్ అయినా కూడా అక్కడ ఎంజైమెటిక్ రియాక్షన్స్కి సపోర్ట్ ఉండదు. అందువల్ల టెంపరేచర్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ మనకి ఎంజైమెటిక్ అనేది ఎలా ఉండాలి అంటే డే టెంపరేచర్ కన్నా నైట్ టెంపరేచర్లో 10% ఎక్కువ ఉండాలి అని చెప్తున్నాడు. జనరల్గా ఇక్కడ మామూలుగా ఓవరాల్గా గ్రీన్ హౌస్ క్రాప్స్కి ఎలా ఉండాలి, డే టైంకి వచ్చేసరికి 3 నుండి 6 డిగ్రీస్ ఎక్కువ ఉండాలి నైట్ టెంపరేచర్లో. అండ్ ఇక్కడ 8 డిగ్రీస్ ఎక్కువ ఉండాలి మళ్ళీ క్లియర్ డేస్లో. అంటే నైట్ టెంపరేచర్ ఉంది కదా డే టెంపరేచర్కి వచ్చేసరికి అంత ఎక్కువ ఉండాలి నైట్ టెంపరేచర్ కన్నా. అండ్ నైట్ టెంపరేచర్ ఆఫ్ గ్రీన్ హౌస్ అనేది 7 to 21 డిగ్రీస్లో ఉండాలి. అండ్ కొన్ని క్రాప్స్కి ఎలా ఉండాలి, ఫ్యూమిలా అండ్ మిథనోలా, ఇన్సెనా అండ్ కెలరిలోనియా గ్రోత్. ఇవన్నీ నాకు తెలిసి వేరే స్టేట్స్ అంటే వేరే కంట్రీస్ ప్లాంట్స్ అనుకుంటా, వీటి ప్లాంట్స్ మనకు తెలియవు. అండ్ రోజ్కి క్రైసాంతిమస్కి వీటికి 16 డిగ్రీస్ నుండి 17 to 18 డిగ్రీస్ ఉండాలి. ఆఫ్రికన్ వైలెట్స్కి 21 to 22 డిగ్రీస్లో ఉండాలి. ఇలా టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకుంటే ప్లాంట్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చేసరికి మనకి బయట టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్రీన్ హౌస్ని ఒకటి కట్టుకున్నావు, దానికి నువ్వు వెంటిలేషన్ పెట్టుకున్నావు, నీకు బయట నుండి కొంచెం ఎయిర్ వస్తుంది. బయట నుండి వచ్చిన తర్వాత నీకైతే ఒక హీట్ పైనుండి కిందకు వచ్చేసరికి ఆ హీట్ మళ్ళీ ఫామ్ చేసుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది వెంటిలేషన్ ద్వారా. అయితే కొంచెం హీట్ అనేది లోపల ఉండదు, అలా ఉండకోకుండా ఉండిద్ది కొన్నిసార్లు హీట్ ఎక్కువైపోయి ఎక్కువ రిలేటివ్ హ్యూమిడిటీ టెంపరేచర్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇలా మెయింటైన్ అయినప్పుడు ఏంటంటే ప్లాంట్ గ్రో అనేది కొంచెం
అంటే లైక్ సఫికేషన్ మనకి ఎలా ఉంటుంది, గాలి ఎక్కువైపోయినా మనం తట్టుకోలేం, మన గాలి తక్కువైపోయినా ఒక రూమ్లో పడేసి నిన్ను హ్యూమిడిటీ లేకుండా చేసి తేమ లేకుండా చేస్తే నీకు ఎలా ఉంటుంది, ఉండలేవు. అండ్ బయటకు వచ్చి ఎక్కువ ఎయిర్ని ఎక్కువ పెట్టేసినా మనం ఊపిరి తీసుకోలేం. అలాంటిది అక్కడ రియాక్షన్స్, ప్లాంట్లో రియాక్షన్స్ అనేది జరగవు. అందువల్ల ఇక్కడ ఏంటంటే హ్యూమిడిఫికేషన్ అండ్ హ్యూమిడిఫికేషన్ రెండు ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి గ్రీన్ హౌస్, మన న్యాచురల్గా ఉన్న గ్రీన్ హౌస్లోకి నువ్వు ఎయిర్ని పంపిస్తావు న్యాచురల్గా ఎలా అయినా. నీకు ప్లాంట్స్ తీసుకున్న తర్వాత ఆ ఎయిర్ని అదేమవుతుందంటే కొంచెం హీట్ అయిపోయి వెంటిలేషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ హీట్ మళ్ళీ ఆ ఎయిర్ లోపలికి రావాలి, ఇలా మళ్ళీ వెంటిలేషన్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో నీకు కొంచెం తగ్గొచ్చు అండ్ పెరగవచ్చు. అలాంటి కండిషన్లో నువ్వు హ్యూమిడిఫికేషన్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ తగ్గినప్పుడు హ్యూమిడిఫికేషన్ చేస్తావు, అండ్ పెరిగినప్పుడు ఏంటంటే డీహ్యూమిడిఫికేషన్ చేస్తావు. ఇక్కడ ఈ రిలేటివ్ హ్యూమిడిటీ యాక్సెప్టెడ్ రేంజ్ అంటే 15 to 80%. మా ప్లాంట్ ప్రొపగేషన్స్ బట్టి రిలేటివ్ హ్యూమిడిటీ అనేది 90% డిసైరబుల్ లెవెల్స్ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి హ్యూమిడిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిబుల్ హీట్ దాంట్లో డే టైంలో అండ్ వింటర్లో వచ్చేసరికి ఎక్కువ అవుతూ ఉంటుంది. హ్యూమిడిఫికేషన్ అంటే లైక్ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ నైట్ టెంపరేచర్కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ హ్యూమిడిఫికేషన్స్కి అయితే లైక్ హ్యూమిడిఫికేషన్స్ అంటే గాలి ఎక్కువ తీసుకురావటం అండ్ ఎక్కువ తేమ నుంచి పడటం, అలా చేస్తే హ్యూమిడిఫికేషన్ అంటాము. అలా చేయడానికి మనకి ఎవోపరో కూలింగ్ ప్యాడ్స్ అండ్ మనకి ఫాగింగ్ ఇవన్నీ హ్యూమిడిఫికేషన్స్కి యూస్ అవుతుంది. అండ్ కొంచెం టెంపరేచర్ తగ్గించి వాటికి పెంచాలి అంటే డీహ్యూమిడిఫికేషన్ చేస్తారు. అవి సైడ్ వెంటిలేషన్స్, కెమికల్స్ని యూస్ చేయడం వల్ల కూడా మనకి టెంపరేచర్ తగ్గుతుంది. అండ్ కానీ కొంచెం ప్లాంట్స్కి ఇబ్బంది అవుతుంది. అండ్ కూలింగ్ కాయిల్స్ అవి కొంచెం తగ్గించడానికి, హీట్ని తగ్గించడానికి పెడతారు. ఇట్లా డీహ్యూమిడిఫికేషన్ అనేది చేస్తారమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెంటిలేషన్. అసలు వెంటిలేషన్ మనం ఒక గ్రీన్ హౌస్కి ఎంత ఇవ్వాలి, ఎంత ఎయిర్ లోపలికి పంపించాలి అని తెలుసుకునేదాన్ని. ఓకే, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ హౌస్ వెంటిలేషన్ అనేది రెడ్యూసింగ్ ద టెంపరేచర్ని తగ్గించడానికి ఇక్కడ వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ పెట్టుకుంటాము. అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని సప్లై చేసి రీఫ్రెషింగ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎయిర్ టెంపరేచర్ అనేది మనకి 35 degreesలో జనరల్గా ఇవి అంత అనేది క్రాప్స్కి గ్రీన్ హౌస్లో సూటబుల్ అవుతుంది. దానికన్నా తక్కువ ఉండాలి, 25 degrees అలా ఉంటే కానీ ప్లాంట్స్ అనేది గ్రో అవ్వదు. ఓకే, ఇక్కడ ఎయిర్ టెంపరేచర్ అనేది అప్పర్ లిమిట్ వచ్చేసరికి మనకి స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్స్. అంటే లైక్ గ్రీన్ హౌస్ టెంపరేచర్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అంటే చలికాలంలో మంచు పడుతూ ఉంటుంది కదా, అండ్ ఆకులు రాలే కాలం ఉంటుంది కదా, వాటి దగ్గర నీకు టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మిగతా టెంపరేచర్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి ఏంటంటే న్యాచురల్ అండ్ ఫోర్స్డ్ సిస్టమ్స్ రెండు పెట్టుకోవచ్చు. న్యాచురల్ అంటే సైడ్ వెంటిలేషన్స్, పైన గ్రీన్ హౌస్ పైన అట్లా వెంటిలేషన్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఫోర్స్డ్ అంటే చిన్న చిన్న ఫ్యాన్స్ యూస్ చేసుకొని అలా ఆ విధంగా నీకు వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇవన్నీ నువ్వు ప్రాపర్గా పెట్టుకోవడానికి వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటావమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్ న్యూట్రియంట్స్. ప్లాంట్ అసలు గ్రో అవడానికి ఈ యొక్క కార్బన్ అనేది మెయిన్ పార్ట్. ఓకే, దాని నుంచి ఇంకా అదర్ న్యూట్రియంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. మనకి డ్రై ప్లాంట్ కనపడింది 40% అంటే అది కార్బన్ డెఫిషియన్సీ. అంటే నీకు కొంచెం వాడిపోతుంది, ఎండిపోతుంది అంటే నీకేంటంటే ప్లాంట్ దానికి కార్బన్ లోపం అనేది ఉంది అని అర్థం. ఓకే, దానికి ఏంటంటే నువ్వు ఎగ్జిస్టింగ్ ద గ్యాసెస్ టెంపరేచర్ స్లైట్లీ. ఇక్కడ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ మన టెంపరేచర్లో వచ్చేసరికి 0.03% వరకు ఉంటుందమ్మా. అది పీపీఎంలో చెప్పాలంటే 345 ppmలో న్యాచురల్గా అట్మాస్ఫియర్లో ఫ్లో అవుతుంది. అంటే దానికన్నా బిలోలోనే ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి నువ్వు ఎంత నీకు కావాలి, ఎంత అవసరం లేదని నువ్వు చూసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది డే టైంలో ఫోటోసింథసిస్ న్యాచురల్ లైట్ ద్వారా అయినప్పుడు గ్రీన్ హౌస్లో
ఈ యొక్క CO2 అనేది 2200 ppmకి తక్కువగానే ఉంటుంది. ఫోటోసింథసిస్ అనేది న్యాచురల్ లైట్ ద్వారా జరిగి ఆ ఒక లెవెల్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎంత ఉంటుంది అంటే 200 ppm తక్కువే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫిల్ట్రేషన్, వెంటిలేషన్స్ అనే ఈ రెండు ఇంక్రీజ్ అయితే కార్బన్ డై లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ బ్రాట్ ఇన్ మెయింటైన్ ద అంబిడెంట్ లెవెల్ ఆఫ్ CO2. మనకి అవుట్ సైడ్ ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ని బట్టి అంటే ద ప్లాంట్కి కావాల్సిన దాన్ని మనం అంబిడెంట్ ఎయిర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్లో ఎయిర్ అనేది సప్లై అవ్వాలి అంటే అంత అమౌంట్ సప్లై చేస్తే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది పెంచుకోవచ్చు అంటున్నాడు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ దానికన్నా అంటే మనకి కావాల్సిన లెవెల్ కన్నా తగ్గిందనుకోండి ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అని చెప్తున్నాడు. ఏదైనా ఎక్కువ ఉండకూడదు, అట్లా తక్కువ ఉండకూడదు, అట్లా మెయింటైన్ లెవెల్లో పెంచుకుని ప్లాంట్ అనేది గ్రో అవుతుంది అని చెప్తున్నాడు. అయితే కొన్ని మనం ఎకనామికల్గా అవి మనం తెచ్చుకోవచ్చు, హీటర్స్ అవి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి లైట్ ఇంటెన్సిటీ లేదో అప్పుడు హీటర్స్ని ప్రొడ్యూస్ చేసుకుని నువ్వు ప్లాంట్ టెంపరేచర్ని రేజ్ చేసుకుని ప్లాంట్ని CO2 ప్రొడ్యూస్ చేసుకుని ప్లాంట్ గ్రోన్ అనేది పెంచుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. ద ఎక్స్ట్రాక్టెడ్ CO2 లెవెల్ నీడెడ్ టు గివ్ ద క్రాప్ విల్ బీ వ్యారీ. అంటే క్రాప్ అనేది గ్రో అవడానికి CO2 లెవెల్స్ అనేది చాలా అవసరం అండ్ లెవెల్లో మనం పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. దాన్ని బట్టే మనకి గ్రీన్ హౌస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ CO2 లెవెల్స్ని అనేది ప్రాపర్గా పెట్టాలంటే లైట్, టెంపరేచర్, న్యూట్రియంట్స్ లెవెల్స్, కల్వర్టర్స్ అండ్ డిగ్రీ ఆఫ్ మెచ్యూరిటీ అంటే తొందరగా నీకు క్రాప్ అనేది రావాలి అన్నా కూడా నీకు ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే కానీ CO2 లెవెల్ వచ్చి ప్లాంట్ అనేది గ్రో అవ్వదు. లైట్ ఉంటే CO2 వస్తుంది, అండ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే CO2 వస్తుంది, న్యూట్రియంట్ లెవెల్స్ వస్తాయి, డిగ్రీ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే CO2 అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎక్కువ క్రాప్స్కి నువ్వు ఎంత CO2 ఫేవరబుల్ చేస్తావంటే 1000 నుండి 1200 ppmలో నువ్వు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది క్రాప్కి మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాను. ఓకే, ఇది ఓవరాల్గా మీకు థర్డ్ లెక్చర్.